వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి వచ్చినటువంటి 3673 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 22 అక్టోబర్ 2022 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 11th నవంబర్ 2022 అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే ఉన్నది ఈ అఫీషియల్ వెబ్సైట్లో. ఇదైతే క్లిక్ చేసి ఎలాగైతే వస్తుంది మనకి ఇక్కడ సపరేట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి ఈ పైన ఇచ్చినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ లింక్. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎలాగైతే వస్తుంది ఏపీఎస్సి సబార్డినేట్ కోర్స్ 2022కి సంబంధించి రిజిస్ట్రేషన్ లాగిన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడైతే టైపిస్ట్, కాపీస్ట్, డ్రైవర్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఇంకా మనకి ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్ సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్స్ అనమాట. ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఓటీపీఆర్ చేసుకున్న తర్వాత అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడైతే మనకి మాన్యువల్ కూడా ఇచ్చారు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది. ఇక్కడైతే మనకి హెల్ప్ డెస్క్ కూడా ఇవ్వడం జరిగింది 0863237272. ఇదైతే మన ఆఫీస్ అవర్స్లో వర్కింగ్ డేస్లో అయితే మనం కాంటాక్ట్ చేసి ఏదైనా క్వరీస్ ఉంటే మనం అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మన అదర్ వేకెన్సీస్కి సంబంధించి అయితే ఇక్కడ మన లింక్స్ అయితే సెపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సపోజ్ మనం జూనియర్ అసిస్టెంట్గా అప్లై చేస్తుంటే ఎవరైనా ఈ లింక్ తీసుకోవాలి, టైపిస్ట్కి అయితే ఈ లింక్ తీసుకోవాలి. ఇంకా కూడా మనకి డ్రైవర్కి సంబంధించి ఇలాగ ప్రాసెస్ సర్వర్ సంబంధించి సపరేట్ లింక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే మనకి కామన్ లింక్ ఫర్ ఆల్ దీస్ వేకెన్సీస్ పైన ఏవైతే ఇచ్చారో ఇక్కడ సెపరేట్గా ఇచ్చారు. ఇది ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇది అప్లికేషన్ ఆన్లైన్ లింక్. ఇంకా కూడా మనకి పోస్ట్ వైజ్ అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే మీకు కంప్లీట్ వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ అయితే ఉన్నాయి. ఇదైతే మనం ఇప్పుడు ఎలా రిజిస్టర్ చేయాలి, ఎలా అప్లికేషన్ పెట్టాలనేది చూసేద్దాము. ఇదైతే మనకి ఫస్ట్ మన న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అయితే తీసుకోవాలి. దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి లోడ్ అయితే అవుతున్నది ఫామ్. మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మనకి ఇక్కడ బ్రౌజర్కి సంబంధించి మనం మొజిల్లా ఫైర్ ఫాక్స్లో చేయొచ్చు. 87 to 104 ఆ వెర్షన్స్లో, గూగుల్ క్రోమ్లో చేస్తూ ఉంటే 82 to 105. ఇంకా కూడాను ఎడ్జి తీసుకుంటే కనుక మైక్రోసాఫ్ట్ వాళ్ళది 82 to 105లో మనం ఎలాగైతే చేసుకోవచ్చు. ఇక మన స్టార్ మార్క్ ఉన్నవి కూడా మనకి కంపల్సరీ ఫీల్డ్స్ అనమాట. ఆ ఫీల్డ్స్ మనం కంపల్సరీగా అయితే మనం ఫిల్ చేయాలి. ఇంకా కూడాను ఒక క్యాండిడేట్ మోర్ దెన్ 1 పోస్ట్కి, ఎన్ని పోస్టులకి అయినా కూడా క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే సెపరేట్ ఫీజ్ అయితే ప్రాసెస్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం క్లోజ్ అయితే అనాలి. క్లోజ్ అన్నాము. ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది కూడా క్లోజ్ చేసాము. మన కిందకు వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేస్తే మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పేరు అంటే 7th క్లాసు లేదంటే 10th క్లాసు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే క్లియర్గా తప్పు లేకుండా అయితే ఇవ్వాలి. ఇక్కడైతే నేమ్ ఆఫ్ ద ఫాదర్, మీ యొక్క తండ్రి పేరు లేదంటే తల్లి పేరు లేదంటే గార్డియన్ పేరు ఇక్కడ మెన్షన్ చేసి మీరు ఫాదరా, మదరా, గార్డియన్ మీరు ఏ నేమ్ ఇచ్చారో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఫాదర్ అయితే ఫాదర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ పర్ 10th క్లాస్ లేదంటే 7th క్లాస్ ప్రకారం అయితే ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్, మంత్, డే. దీన్ని అయితే మీరు అక్కడ లాగిన్లో అయితే మనం ఎంటర్ చేస్తే కానీ లాగిన్ అవ్వదు. మనం తప్పిచ్చామంటే మనం లాగిన్ అవ్వలేము ఫ్రెండ్స్. ఇదైతే మనం జాగ్రత్తగా అయితే మనం ఎంటర్ చేయాలి. యాజ్ ఆన్ 1st జూలై 2022కి మనం ఏజ్ అయితే అక్కడ చూసుకోవాలి. 18 to 42 ఇయర్స్ అనమాట. ఇంకా 5 years ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఇచ్చారు. అది ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే జెండర్ మేల్, ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడా, సింగిలా ఇదైతే ఇవ్వాలి, అన్మ్యారీడా లేకపోతే డైవర్స్డా. ఇక్కడైతే కేటగిరీ ఏంటంటే జనరలా, ఓబీసీనా అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా వెదర్ ద అప్లికెంట్ ఈజ్ పర్సన్ విత్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్, అదర్వైజ్ నో.
మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా మీరు కనుక మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళకు కూడా కొంత రిజర్వేషన్ అయితే ఉంది. మీరు కనుక స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సేమ్ మొబైల్ నెంబర్ సెకండ్ టైం అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇంకా సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మనకి స్టార్ మార్క్ పెట్టిన మనకి కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క డోర్ నెంబర్తో సహా డిస్ట్రిక్ట్, సిటీ, పిన్ కోడ్ అన్ని తప్పులు లేకుండా ప్రాపర్గా చక్కగా అయితే ఇవ్వాలి. ఇంకా మనకి పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి, అది కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ డిఫరెంట్ అనుకోండి మీకు పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్, అప్పుడు ఇవి కూడా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ 5 ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ 13 డిస్ట్రిక్ట్ అయితే ఇచ్చారు. అనంతపురం టు వెస్ట్ గోదావరి ఇలాగా శ్రీకాకుళం దాకా అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఇవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం డిఫరెంట్గా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అనంతపురం ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి తర్వాత ఏది మనకి దగ్గరగా ఉంటుందో, ఏదైతే మనకి ఈజీగా ఉంటుందో అవైతే మనకి ఇక్కడ 5 డిఫరెంట్ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ మనం లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నామో, మనం 4 ఇయర్స్ ఎక్కడైతే చదివామో 4th to 7th అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ జిల్లాలో అయితే చదువుకున్నామో 4th to 7th ఆ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మీకు అదర్ ప్లేస్కి సంబంధించిన వాళ్ళుగా మీకైతే కొంత రిజర్వేషన్ అయితే పోతుంది, ప్రిఫరెన్స్ అయితే పోతుంది. కాబట్టి మీరు అది ఒకసారి చెక్ చేసుకొని అయితే 4 ఇయర్స్ 4th to 7th మీరు ఎక్కడ చదివారో అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఇంకా ఇక్కడ మనం క్యాప్చర్ ఇచ్చేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి ఎలాగైతే వచ్చింది, ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్. మన పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదైతే మనం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవడానికి అవకాశం అయితే ఉండదని మనకి ఒక అలర్ట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ మనం ఓకే అంటే మాత్రం మనకి ఇంకా మోడిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. మనం క్లోజ్ అని అయితే మనం వెనక్కి వెళ్ళిపోయి మనం మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ వెరిఫైడ్ ద ఇన్ఫర్మేషన్ టు బి కరెక్ట్ అండ్ టు సబ్మిట్ ఎల్స్ క్యాన్సిల్ అని ఇక్కడ చెప్తున్నారు. క్యాన్సిల్ మనం క్లోజ్ చేసేసి మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే అంటే మాత్రం రిజిస్టర్ అయితే అయిపోతుంది, మనం మార్చుకునే అవకాశం అయితే ఉండదు. ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని అయితే మనం ఓకే అయితే అనాలి. నేనైతే ఓకే అన్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఇలాగైతే వచ్చింది, రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సోన్స్ అని అయితే మనకి వచ్చింది. దాంతో మనం అయితే లాగిన్ అయితే అవ్వాలి. ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఐడి అనమాట, ఓటీపీఆర్ అంటారు ఐడి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ప్రింట్ తీసుకోవచ్చు, ప్రింట్ ఆప్షన్ ఇచ్చారు. ఇంకా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయిపోయినాయి కాబట్టి మనం అప్లికేషన్ ఫామ్లోకి అయితే వచ్చాము. క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. ఇలాగైతే వచ్చింది, మనం ఇదైతే లోడ్ అవుతుంది. ఇలాగ మనం ఎన్ని పోస్టులకి అప్లై చేస్తామంటే అన్ని పోస్టులకి మనం సపరేట్ అప్లికేషన్, సపరేట్ ఫీజు అయితే పెట్టాలి. ఇంకా మనకి ఇక్కడ పోస్ట్ సెలక్షన్, ఇక్కడ మనం ఫస్ట్ ట్యాప్ అయితే వచ్చాము. ఇక్కడ పోస్ట్ సెలక్షన్ అయితే చేసుకోవాలి. మనం స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, ఇక్కడ ఏవైతే మనం అప్లై చేస్తున్నామో అది ఇందాక ఇచ్చినటువంటి లిస్ట్ అని ఇక్కడ వచ్చాయి. మనం సెపరేట్ లింక్ తీసుకుంటే ఆ లింక్కి సంబంధించిన పోస్ట్ మాత్రమే వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి లింక్స్ ఇచ్చాం కదా, మనం వాటి ప్రకారం మనం తీసుకుంటే అవే వస్తున్నాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా ఆ లింక్ అయితే ఇక్కడ తీసుకుంటే అదైతే మనం ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదైతే మనం సపోజ్ జూనియర్ అసిస్టెంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా, దీనికి ఎనీ డిగ్రీ ఉంది క్వాలిఫికేషన్. ఇంకా మనకి సబ్జెక్ట్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అయితే అడుగుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేస్తున్నాం అదైతే ఇక సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఈస్ట్ గోదావరి, మనం ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడైతే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాము, డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది, ఓకే అన్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వెళ్ళాలి. డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనం ఇక్కడ
లింగ్విస్టిక్ లాంగ్వేజ్ డీటెయిల్స్ మనకి తెలుగు అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇంకా కూడా మనకి అనంతపురంకి సంబంధించి తెలుగు కన్నడ, ఇంకా కూడా చిత్తూరుకి సంబంధించి తెలుగు తమిళ్, ఇంకా శ్రీకాకుళం సంబంధించి తెలుగు ఒరియా అలాగైతే ఇలా ఇవ్వడం జరిగింది. ఒకసారి అది నోటిఫికేషన్లో చెక్ చేసుకుని సరిపోతుంది. మన మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకి ఏ లాంగ్వేజెస్ వచ్చి అవి అయితే మీకు సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. మనకి 13 డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇంకా టైప్ ఆఫ్ స్టడీ మనం ప్రైవేట్గా చదివామా, రెగ్యులర్గా చదివామా, ఇంకా ఓపెన్ స్కూలింగ్ ఎవరైనా ఎలిజిబుల్, మనం ఏది చదివామా అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ సంబంధించి, ప్రైవేట్కి సంబంధించి, ఇక్కడ ఓపెన్ స్కూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. అది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. డిస్టెన్స్ ఓపెన్ దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ సంబంధించి మన వెదర్ క్యాండిడేట్స్ స్టడీడ్ ఇన్ 1 డిస్ట్రిక్ట్ ఎలోన్, ఒక డిస్ట్రిక్ట్లో అయితే చదివి ఉండాలి. విశేష ఫర్నిష్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 7th to 10th. ఇందాక మనం చెప్పినాం కదా, 7th to 10th క్లాస్ అయితే మన స్టడీ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇంకా ప్రైవేట్ ఓపెన్ స్కూల్ వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇంకా కూడా ఫస్ట్ క్లాస్, రెగ్యులరా, నాట్ స్టడీడా అన్నీ ఇవైతే మనం పూరించాలి. ఇంకా మనం రెగ్యులర్ అన్నప్పుడు స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో చదివామో, ఇంకా స్కూల్ నేము, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగా 1st to 9th క్లాస్ ఇవ్వాలి. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద బోర్డు, ఇన్స్టిట్యూషన్, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మనం ఏ జిల్లాలో చదివాం, అలాగే ఇంటర్, అలాగే డిగ్రీ. ఈ పోస్ట్కి సంబంధించి మన డిగ్రీ దాకా అయితే కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇంకా మన అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అది మెన్షన్ చేయాలి. దీన్ని కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు కాబట్టి మనం ఎస్ పెట్టుకోవాలి. ఇంకా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నారు. సర్టిఫికేట్ పీజీ డిప్లొమా అనేది అయితే మెన్షన్ చేయాలి. ప్లీజ్ స్పెసిఫై డీటెయిల్స్ ఆఫ్ అదర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే వదిలేయచ్చు. ఇక రెడ్ మార్క్ ఉన్నవి మాత్రమే కంపల్సరీగా మనం అప్లై చేయాలి, ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మనం సేవ్ నెక్స్ట్ అయితే అనాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం, మనం అదర్ డీటెయిల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ మన మీద ఏదైనా క్రైమ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్న ఎఫ్ఐఆర్లు మనం నో పెట్టాలి. ఇక్కడ మనం ఎప్పుడైనా డిబార్ అయ్యామా, లేకపోతే కనుక మన మీద ఏదైనా విజిలెన్స్ ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నాయా అని పెట్టాలి, నో అని పెట్టాలి. ఇది నో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడైతే మనం వచ్చాం. ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం అయితే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్, ఇంకా మనకి 7th అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ యువర్ 7th లేదంటే 10th లేదా ఎస్ఎస్సి ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడైతే డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే నేను జూనియర్ అసిస్టెంట్ ఇచ్చాను కాబట్టి దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి. ఇంకా మనకి ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదంటే స్టడీ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ లోకల్, దీనికోసం అయితే మనం ఇక్కడ ఇదైతే అప్లోడ్ చేయాలి. ఇంకా మనం ఎగ్జామినేషన్ ఫీజు మన ఆన్లైన్లో అయితే మన 1620 రూపాయలు 60 పైసలు అయితే వచ్చింది. ఇదైతే అమౌంట్ అయితే పే చేయాలి. ఇక్కడ మనం పే మోడ్ ఆన్లైన్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇది డిక్లరేషన్ టిక్ ఆన్ చేసి అయితే మనం ప్రివ్యూ అప్లికేషన్ చూసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అండ్ పే అని అయితే మనం అనొచ్చు, లేదంటే బ్యాక్ అని మనం అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం 1, 4 సార్లు 3 సార్లు చెక్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తర్వాత మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం చెక్ చేసుకుని ఎడిట్ చేసుకొని అన్నీ బాగున్నాయి అనుకుంటే సబ్మిట్ చేసి అయితే పే చేయాలి, లేదంటే బ్యాక్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మన ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అయితే మనం జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. మిగతావన్నీ కూడా మనం పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాలి. నేనైతే ఇక్కడ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. ఇక్కడ మనకి సైజెస్ అయితే ఇవ్వడం జరిగింది 80 KB వరకు. అలాగే మనం ఇవైతే మన పీడిఎఫ్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి, రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో. ఇంకా మనం అప్లోడ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసేసి మనం ఫీజు ఆన్లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మనం పే అండ్ సబ్మిట్ అండ్ పే అయితే అనాలి. యూ హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ దిస్ పోస్ట్ బట్ నాట్ కంప్లీటెడ్ ద పేమెంట్ విత్ యువర్ పాస్వర్డ్. క్లిక్ ఆన్ వ్యూ ఎడిట్ ఐకాన్ టు కంప్లీట్ ద అప్లికేషన్ ఫామ్ ఫర్ ద సెలెక్టెడ్ పోస్ట్ అయితే వస్తున్నది. ఇదైతే మనకి ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇదైతే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి నా డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో.
ఇదైతే ప్రివ్యూ అనమాట. ఇక క్లోజ్ చేసాము. బ్యాక్కి వెళ్ళి మనం అప్లికేషన్ అయితే ఇది చేసుకోవచ్చు. మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనొచ్చు. ఇక్కడ కిందకు వచ్చేసి మనం సబ్మిట్ అండ్ పే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. మనం ఇక రిఫ్రెష్ చేయకూడదు, ఇలాగ అట్టు పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇదైతే మనకి ఓపెన్ అయింది. ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఇలాగా మనం ఏదైతే మనకి అవైలబుల్ ఉందో అదైతే డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేస్తే మనకి అప్లికేషన్ ఫీజు అయితే పే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇంకా మనకి ఇక్కడ అప్లికేషన్లో అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మాన్యువల్. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ పీడిఎఫ్లో ఇచ్చారు చక్కగా. ఇది ఒకసారి చేసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ అయితే మనం ఒకటికి 4 సార్లు చెక్ చేసుకొని అయితే అప్లికేషన్ పెట్టండి. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ ఉంది. దీని మీద మనం క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనం ఓటీటీఆర్ అండ్ పాస్వర్డ్ మన మెయిల్లోకి వచ్చినటువంటి వాటితో అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయితే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ మనం అప్లై చేసాము. మనం సెకండ్ వేకెన్సీస్కి అప్లై చేయాలంటే ఈ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్. ఆల్రెడీ మనం చేసిన అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడైతే మనకి వ్యూ ఎడిట్ అని అయితే మనకి న్యూ అప్లికేషన్ అనమాట. న్యూ పోస్ట్ కోసం మన అప్లికేషన్ ఫామ్ అన్నప్పుడు ఇక్కడ పోస్ట్ ఏదైతే అప్లై చేస్తున్నామో సెకండ్ పోస్ట్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అయితే ఈ డేటా అంతా ఫిల్ చేస్తే సరిపోతుంది.